నాయకుడు అనేవాడు ఏ స్థాయిలో ఉన్నా అసలు మీడియాలో మన వైపు ఎవరున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే మనం ఒక సమావేశం పెట్టినా ఒక కార్యక్రమం చేసినా అసలు ఎవరు రాస్తున్నారు ఎవరు రాయట్లేదు, ఎందులో కవర్ అవుతుంది అనే విషయాన్ని సూక్ష్మ స్థాయి నుంచి సింహావలోహన స్థాయి వరకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ నాయకునికి, ఆ నాయకునితో పాటు ఉన్న పరివారానికి ఉంటుంది. ఎందుకనంటే మాటలు చెప్పడం వేరు, వార్తలు రాయటం వేరు. ఒక్కొక్కసారి కొంతమంది వార్తలు వస్తున్నాయన్నట్టు చెప్తారు, కానీ వార్తలు కవర్ అవుతున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకనంటే ఏమీ చూసుకోకుండా మనం ఏదో చేసాం, కార్యక్రమం కవర్ అయింది అనుకోవడం కరెక్ట్ కాదు. కవర్ అవుతుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా మనకి బలం లేనప్పుడు ఇక్కడ నుంచి కవర్ కాకపోతే పైకి వార్తలలో ఒక్కొక్కసారి పైకి వార్తలు వాళ్ళు వేయకపోతే కింద మనం ఎంత కవర్ చేసినా ఉపయోగం ఉండదు, సోషల్ మీడియాగా పరిమితం అవుతాయి. కాబట్టి ఏంటంటే వాస్తవాలు తెలుసుకోవాలి. ఎందుకంటే డబ్బులు చెట్టు కాయలు కాయట్లేదు కదా, అదనమాట సంగతి.